ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. మీకు అంతరిక్షములో మీకు ఒక ల్యాబ్, స్పేస్ ల్యాబ్. సో దీంట్లో అతి ముఖ్యమైన ఇరు దేశాలు, ఒక దేశము రష్యా, ఇంకొక దేశము అమెరికా. ఇప్పుడు అమెరికా పని ఏమిటి? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అమెరికా చేసే పని ఏమిటి అంటే, లోపల ఉండే పరికరాలు, అలాగే అందులో ఉండే మీకు ఈ ఆస్ట్రోనాట్స్ వీళ్ళందరూ కూడా సురక్షితంగా ఉండడానికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలో అమెరికా చూసుకుంటుంది. మరి రష్యా అంటున్నారా, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క ఆపరేషన్స్, అంతరిక్షములో ఇది అలా తిరుగుతూ ఉండడం, తన ప్రయాణము ఎక్కడా కూడా ఏ ఎక్విప్మెంట్ పాడవకుండా పర్ఫెక్ట్గా సెన్సార్స్ పనిచేసేలాగా టోటల్గా దీని యొక్క ప్రయాణము, ఆ జర్నీ ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండేటట్టు రష్యా వాళ్ళు చూసుకుంటారు. అంటే రష్యా టెక్నాలజీ, అమెరికా యొక్క అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మనం మాట్లాడొచ్చు. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. రష్యాకు యుక్రెయిన్కి మధ్య యుద్ధము వచ్చింది. సో దాంతో రష్యా వాళ్ళు ఏమన్నారంటే, ఇక మీదట మేము ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన వ్యవహారాలు చూసుకోము, త్వరలోనే ఈ ఐఎస్ఎస్ మీకు కుప్ప కూలిపోతుంది, నేరుగా ఈ భూమి మీదకి వచ్చి పడుతుంది అని చెప్పి మీకు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా చెప్పారు. అంటే మేము ఇక మీదట ఐఎస్ఎస్ని చూసుకోము అని క్లియర్గా వాళ్ళు చెప్పేశారు. సో ఇప్పుడు ఇంతకాలంగా హ్యాండిల్ చేస్తున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, దాని యొక్క అతి ముఖ్యమైన పార్ట్నర్ రష్యా లేదు. అంటే రష్యా యొక్క ప్రాధాన్యత, వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పడానికి నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను. సో ఇమీడియట్గా అమెరికా వాళ్ళు కూర్చొని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఎలా, ఈ ఆపరేషన్స్ని ఎలా మనం కండక్ట్ చేయాలి అంటే, వీళ్లకు వచ్చిన ఒకే ఒక ఆలోచన, అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేకపోతే ఏమిటి, మన దేశము కోసరము నాసా వైపు నుంచి ఒక సొంత స్పేస్ స్టేషన్ని పెట్టుకుందాం. చైనా వాళ్ళు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. భారత్ అయితే ఆల్రెడీ వర్క్ కూడా వాళ్ళు మొదలు పెట్టేశారు. సో ఎవరికి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పెట్టుకున్నప్పుడు ఇది ఎందుకు, కామన్గా మనకి ఎందుకు, దీనిని టోటల్గా డెస్ట్రాయ్ చేసేద్దాము అని వీళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. సో ఇమీడియట్గా ఈలాన్ మస్క్, సో రష్యా వాళ్ళు లేరు కదండి, రష్యా వాళ్ళు లేకపోతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఏ పనులు అవ్వవా, సో దీన్ని డెస్ట్రాయ్ చేసే పని నేను చేసి చూపిస్తాను, చాలా సక్సెస్ఫుల్గా దీనిని నేను ఎగ్జిక్యూట్ చేయగలను. ఏమంటే నిర్మించడము అంటే కష్టము, కానీ పూర్తిగా ధ్వంసము చేయడం చాలా ఈజీ కదా. సో లెటస్ డూ ఇట్ అని చెప్పి ఈలాన్ మస్క్ గారు కూడా ఓకే అని చెప్పి చెప్పారు. 680 మిలియన్ అమెరికన్ డాలర్స్ దీనికి సంబంధించిన రెమ్యూనరేషన్ ఈలాన్ మస్క్కి అమెరికా ప్రభుత్వము ఇచ్చింది. ఇచ్చిన తర్వాత చూడండి, చాలామంది ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు, ఏమండి ఈ పని మీరు చెయ్యగలరా అంటే, నేను జోకుగా చెప్తున్నాను. సో ఈలాన్ మస్క్ గారు చెప్పాల్సిన అవసరం, ఆయన జవాబు చెప్పాలనుకోండి, ఏమండి ఇది నాకు చాలా ఈజీ, ఇలాగ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూలిపోవడము, దానిని ధ్వంసము చేయడం నాకు వెన్నెతో పెట్టిన విద్య. ఎలా అంటారా, మొన్నటికి మొన్న చూశారు కదా, మా శాటిలైట్స్ ఎన్ని కూలిపోతున్నాయి, మా రాకెట్లు ఎన్ని కూలిపోతున్నాయి, అలాంటిది కూల్చడము అనేది మాకు చాలా ఈజీ అండి, ఆల్రెడీ చేసి చూపిస్తున్నాము కదా అని ఇలాంటి జవాబు అతను చెప్పొచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, గత 10 ఏళ్లలో మీరు గమనించారు అనుకోండి, స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఫాల్కాన్ 9 అనబడే ఒక రాకెట్ ప్రపంచ స్థాయిలో మీకు అడ్వాన్స్డ్ కంట్రీస్ అందరూ కూడా ఈ ఫాల్కాన్ 9 అనబడే రాకెట్ని వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారు అంటే, వాళ్ళ శాటిలైట్స్ను అంతరిక్షములో డిప్లాయ్ చేయడానికి. ఇది మీకు మిలిటరీ శాటిలైట్స్ అనొచ్చు, వెదర్ శాటిలైట్స్ అనొచ్చు. అంటే వాతావరణం, ఎక్కడ వర్షాలు పడతాయి, ఎక్కడ తుఫాను వస్తుంది తెలుసుకోవడానికి దీనికి సంబంధించిన శాటిలైట్స్, అలాగే ఇంటర్నెట్ శాటిలైట్స్. సో వీటికి సంబంధించి ఫాల్కాన్ 9 అనబడే స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ విపరీతంగా వాడుతున్నారు. మొన్న ఒక 20 శాటిలైట్స్ను మీకు ఈలాన్ మస్క్కు సంబంధించిన స్టార్లింక్ వాళ్ళు అంతరిక్షంలోకి విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేశారు. సో ఫాల్కాన్ 9లో ఈ శాటిలైట్స్ను వాళ్ళు ఫిట్ చేశారు. మరి మీకు లాంచ్ చెయ్యాలి కదా అంటే, మీకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. 1 రోజు 2 రోజులు మీకు ఈ రాకెట్ అనేది వీళ్ళు లాంచ్ చెయ్యలేకపోయారు. 3వ రోజు వీళ్ళు ఏం చేశారు, పదండి లాంచ్ చేద్దాము అని అన్నారు. మీకు ఫాల్కాన్ 9 అంతరిక్షంలోకి వెళ్ళింది. సడన్గా మేజర్ టెక్నికల్ ఇష్యూ అండి,
మీకు ఒక పైప్ లైన్లో చాలా పెద్ద టెక్నికల్ ప్రాబ్లం రావడంతో ఇమీడియట్గా ఈ శాటిలైట్స్ అంతా కూడా ప్రమాదంలో పడడము, ఒకవేళ వీటిని మీరు అంతరిక్షంలోకి విడుదల చేస్తే డైరెక్ట్గా ఇవి కుప్ప కూలిపోవడం. దాంతో ఇక్కడ ఉండే కంట్రోల్ రూమ్, అమెరికాలో ఉండే కంట్రోల్ రూమ్ వాళ్ళు ఏం చేశారు, వీటిని డీయాక్టివేట్ చెయ్యండి అంటే ఏంటి, ఆ శాటిలైట్స్ వాటికి అవే మీకు మండిపోతాయండి. మండిపోయి మీకు నేరుగా వచ్చి భూ వాతావరణంలో పడతాయి. సో ఇప్పుడు పడేటప్పుడు ఎంత సేఫ్గా పడాలి, ఒకవేళ డైరెక్ట్గా అమెరికాలోనే ఒక కాలిఫోర్నియా అనండి, వాషింగ్టన్ అనండి, మీకు అలాగే మ్యాన్హాటన్ లాంటి నగరంలో డైరెక్ట్గా పడితే ఆ నష్టము ఎలా ఉంటుంది. సో అలా జరగకుండా చాలా చాలా జాగ్రత్తగా ఈ శాటిలైట్స్ అంతా వెళ్ళి సముద్రములో పడాలి. ఏమంటే సముద్రములో కూడా మీకు జీవరాశులు ఉంటాయి కదా, చేపలు ఉంటాయి, మీకు అక్కడ ఎలాగో కోరల్ రీఫ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా జీవులే కదా, అవన్నీ వీళ్ళకి పట్టదు. మనిషే జీవి, తక్కిన జీవులు ఏమైపోయినా మాకు అనవసరము. సో ఇలాగ సముద్రములో పడేయాలి. సక్సెస్ఫుల్గా వీళ్ళు తీసుకువెళ్ళి ఈ 20 స్టార్లింక్ శాటిలైట్స్ను కూడా సముద్రంలో విడిచిపెట్టారు. మీకు మొత్తం తునాతునకలైపోయి ధ్వంసమైపోయాయి. దాంతో అమెరికా ప్రభుత్వము ఓకే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కూడా ఇలాగే తగలబడిపోతే, ఇలాగే టోటల్గా పేలిపోతే నేరుగా సముద్రంలోనే పడుతుంది. ఈలాన్ మస్క్ ఇందులో ఎక్స్పర్ట్, డెస్ట్రాయ్ చేయడంలో స్పేస్ ఎక్స్కి మించిన సంస్థ లేదు. వాళ్ళు కూడా ఇలాగే కదా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే వరస పెట్టి మీకు ఇలాగ రాకెట్ అనండి శాటిలైట్స్ కూలిపోతున్నాయి. కాబట్టి వీళ్ళు ఇండియానో లేదా రష్యాతో అయితే వీళ్ళకి ఆల్రెడీ గొడవలు. రష్యానేనండి మోస్ట్ రిలయబుల్ కంట్రీ ఆన్ శాటిలైట్ లాంచెస్. సో రష్యాతో గొడవలు కాబట్టి ఇవాళ వీళ్ళు చచ్చినట్టుగా ఈలాన్ మస్క్ మీద ఆధారపడము, ఈలాన్ మస్క్ యొక్క ఫాల్కాన్ 9 అనబడే రాకెట్ ఇలాగ ఇంతలా సమస్యలోకి లోనవ్వడంతో మీకు నాసా వాళ్ళు, పెంటగాన్ అధికారులు, అలాగే స్పేస్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఉన్నత అధికారులు వీళ్ళందరూ కూర్చొని ఒకవేళ తేడా జరిగితే $680 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఈలాన్ మస్క్ తీసుకున్నాడు. ఇవాళ ఐఎస్ఎస్ని డెస్ట్రాయ్ చేయబోతున్నాను అంటున్నాడు. ఒకవేళ ఏమైనా జరిగి నేరుగా అది వచ్చి భూమి మీద పడితే అప్పుడు పరిస్థితి ఏమిటి అని చెప్పి వీళ్ళు ఆలోచనలో ఉన్నారు. సో దాంతో స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఈ రాకెట్లు ఏంటి, ఈ శాటిలైట్స్ ఏంటి, వీటి యొక్క తీరుతెన్నులు ఏంటి క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాము. నెక్స్ట్ 6 months స్పేస్ ఎక్స్కి సంబంధించిన ఏ ఒక రాకెట్ కూడా అంతరిక్షంలోకి వెళ్ళకూడదు. అంటే ఇదేమి ఫ్రీ వ్యవహారం కాదండి. ఒక రాకెట్ పైకి వెళ్ళిన తరువాత ఎక్కడైనా అది పడచ్చు. చైనా వాడి రాకెట్ నేరుగా భారత్లో వచ్చి పడిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈలాన్ మస్క్ ఏదో ఎక్కడ ఎవరి దగ్గర లైసెన్స్ తీసుకోక్కర్లేదు, తనకు తోచినట్టుగా ఇతను స్పేస్ ప్రోగ్రామ్ని నడిపించవచ్చు, తన రాకెట్లను అంతరిక్షంలోకి పంపించవచ్చు అని ఎవరైనా అనుకుంటే చాలా పొరపాటు. ఇది జరగకూడదని చెప్పి కనీసం ఇవాళైనా అమెరికా వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే వెళ్ళింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, పేలిపోయింది. వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఎటైనా పడొచ్చండి. అది తిరుగుతూ ఉంటుంది కదా, భారత్ మీద పడవచ్చు, చైనా మీద పడవచ్చు, వెళ్ళి నేపాల్ లాంటి చిన్న దేశాల మీద కూడా పడవచ్చు. చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాంటి పనిని ఈలాన్ మస్క్కి వీళ్ళు అప్పచెప్పారు. ఈలాన్ మస్క్ రాకెట్లు, శాటిలైట్స్ ఇలా కూలిపోతున్నాయి. ఈ టైంలో ఇంత పెద్ద మిషన్ని ఈలాన్ మస్క్కి మనం ఎందుకు అప్పచెప్పాము, తేడా జరిగితే ఏమిటి అని చెప్పి మీకు శాస్త్రవేత్తలు అందరూ కూడా, ఇంటర్నేషనల్ మీడియా కూడా ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి చెప్తున్నారు. మరి నెక్స్ట్ 6 monthsలో ఈలాన్ మస్క్ కుదరదండి, నేను నా రాకెట్స్, నా వ్యాపారం చూసుకుంటాను, మీరు పర్మిషన్ ఇవ్వండి, మీకు దోకా లేదని పదే పదే చెప్తున్నాడు. మరి వీళ్ళు పర్మిషన్ ఇస్తారా లేదా వద్దురా బాబు, 6 నెలలు స్టడీ చెయ్యాలని చెప్పి అమెరికా వాళ్ళు భావిస్తారా? ఇదే ఇంటర్నేషనల్ మీడియా మాట్లాడుతుంది. మరి ఈ వార్తలు మీ దాకా కూడా వచ్చాయా? ఇంత ప్రమాదాన్ని అమెరికా ఎలా ఇంత లైట్గా తీసుకుంటుంది? ఒక్కసారి ఆలోచించి మీరు మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.